ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ కానీ దాని ప్రకారం నడుచుకుంటే మంచిది. అది కాకుండా మన అసెంబ్లీలో నిన్న మేము తీర్మానం చేసి పంపినాం కేంద్రానికి అన్నారు. అటువంటి చాలా పంపినాం. కేసీఆర్ టైంలో చాలా పంపినాం. శాసనసభలో, పార్లమెంట్ ఎంపీలలో కూడా రిజర్వేషన్, చట్టసభలలో రిజర్వేషన్ కల్పించాలని కోరినాం. కానీ కాలేదు. కాకుండా కానీ కేసీఆర్ ఏం చేసాడు, విద్యాపరంగా పైకి బీసీలను, బడుగు బలగిన వర్గాలను పైకి లేవాలని బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు మంచి గురుకుల పాఠశాలలు పెట్టి వాళ్ళ పిల్లలను ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చి వేరే దేశాలకు పంపించాడు. అందులో కుల వృత్తులను ప్రోత్సహించాడు. మీకు అవన్నీ వివరాలను గుర్తే, కుల వృత్తులు పోషించుడు. అయితే దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ అవి కూడా స్టార్ట్ చేసాడు. ఆ విధంగా ప్రోత్సహించాడు. అదే నువ్వు చేయి. నువ్వు ఏమన్నావు, ఒకవేళ కేంద్రం ఒప్పుకోకున్నా మేము పార్టీ పరంగా మా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుని అధ్యక్షునితో మాట్లాడొచ్చినా మేము పార్టీ పరంగా స్థానిక సంస్థల్లో అది జెడ్పీటీసీ, ఎంపీటీసీలో కూడా మేము 42% ఇస్తాను.